2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజమండ్రి వనరులో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు వికసిత్ భారత్ దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు చేశారని అన్నారు. వచ్చే 20 ఏళ్లు 7% వృద్ధి రేటు కొనసాగించేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ని రూపొందించారని చెప్పారు. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు 10,134 కోట్లు, అమరావతి కోసం 1,120 కోట్లు బడ్జెట్లో కేటాయించారని అన్నారు. కేంద్రం సాయంతో కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. ఈ విజయాలు మరో 20 ఏళ్లు కొనసాగాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికల కోసమే బడ్జెట్ అని చెప్పి ప్రతిసారి కూడా ఒక వాదన తీసుకొని వస్తుంటారు. బడ్జెట్ చూడండి, ఇప్పుడున్న రాష్ట్రాలు చూడండి, కానీ గట్స్తో ధైర్యంతో ఫైనాన్స్ మినిస్టర్ గారు రూపకల్పన చేసినటువంటి ఈ బడ్జెట్ కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి కూడా భవిష్యత్తు నిర్ణయించే విధంగా చేశారు. అది ఒక రకంగా చేయాలన్నా ఎంతో ధైర్యం కావాలి. ఎందుకనంటే క్రిటిసిజం, ఎలక్షన్లో వచ్చినటువంటి రాష్ట్రాలకు ఇవ్వకపోతే ఏం మా రాష్ట్రాలు గుర్తుకు లేదా అని, ఆ రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఏం మేము లేమా మా భారతదేశంలో అని, అంటే ఎప్పుడు కూడా కత్తి మీద సాములాగే బడ్జెట్ ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ అటువంటి క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా, ఒత్తిడిలో కూడా భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించుకొని రాజకీయాలని పక్కన పెట్టి 140 కోట్ల మంది భారతీయులు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ పెట్టారనేది గర్వంగా ఈ సందర్భంగా